గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పండు విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. పండు 2 కాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. 2 మోకాళ్ళు కూడా తీవ్రంగా దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తోంది. తను వెంటనే ఇంకొక కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. యాక్చువల్గా అనకాపల్లి బాలు రైడర్స్ అనేటువంటి ఒక డ్యాన్స్ గ్రూపు భీమిలి మండలంలో ఒక ఈవెంట్ చేసింది. ఈ డ్యాన్స్ గ్రూప్లో పండు కూడా ఉన్నాడు. అక్కడ ఈవెంట్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా విశాఖ జిల్లా ఆనందపురం మండలం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్స్లో పండుతో పాటు ఇంకొంతమంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. అలాగే 3 మహిళలు కూడా ఉన్నారు, మహిళా డ్యాన్సర్లు కూడా ఉన్నారు. అయితే వాళ్ళలో ఒక మహిళకి వాంతులు వస్తాయి. ఎందుకంటే కొంతమందికి జర్నీ పడదు, కొంతమందికి కారులో ప్రయాణం చేస్తుంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో వాంతులు అవుతుంటే కారుని ఒక పక్కకు ఆపారు. ఆపిన తర్వాత అందులో ఉన్నటువంటి 2-3 బయటికి రోడ్డు మీదకి దిగారు. పండు మాస్టరు కారులోనే వెనక భాగంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు కారు ఆపి ఆ మహిళ వామిటింగ్స్ ఓ పక్కన చేసుకుంటుంది, ఆమె కొంచెం ఇబ్బంది ఉంది. మిగతా 2-3 కూడా అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీదకి దిగారు. పండు వెనకాలే కూర్చొని ఉన్నాడు. వెనక నుంచి వచ్చినటువంటి బొలెరో వాహనం, కోళ్లతో ఉన్నటువంటి బొలెరో వాహనం అత్యంత నిర్లక్ష్యంగా వచ్చింది. నిద్రమత్తులో డ్రైవ్ చేశాడా లేకపోతే ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక్కసారిగా వెనక నుంచి వచ్చినటువంటి ఆ బొలెరో వాహనం ఒక్క ఉదుటున చాలా బలంగా వేగంగా వచ్చేసి ఢీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఢీ కొట్టడం చేత పూర్తిగా ఆ వాహనం చాలా వరకు తీవ్రంగా నష్టపోయింది. ఆ వాహనం పూర్తిగా నుజ్జు ముందు భాగం వెనక భాగం అయినటువంటి పరిస్థితి ఉంది. వెనకాల ఉన్నటువంటి పండు మాస్టర్కి 2 కాళ్ళు కూడా తీవ్రంగా ఈ ప్రమాదంలో గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. సో వెంటనే అక్కడ స్థానికులందరూ కూడా ఆ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్కి వచ్చారు. వేరొక కారు మాట్లాడారు. వెంటనే ఈ గాయాలైనటువంటి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత హైవే సిబ్బంది అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వెంటనే పోలీసులు కూడా అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఆ కోళ్లతో వచ్చినటువంటి ఆ బొలెరో వాహనం ఎంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారు, ఏ విధంగా ఈ ప్రమాదం జరిగిందన్నీ కూడా పిన్ టు పిన్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తోంది. యాక్చువల్గా ఈ పండు మాస్టర్ ఉన్నటువంటి కారు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆపే క్రమంలో ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని బలంగా ఢీకొట్టేసింది పండు వెహికల్. ఢీకొట్టినటువంటి సమయంలో అదే టైంలో వెనక నుంచి వచ్చినటువంటి ఈ కోళ్లతో వచ్చినటువంటి బొలెరో వాహనం కూడా వెనక నుంచి ఒక్కసారిగా ఢీకొట్టేసరికి ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళకి గాయాలయ్యాయన్నది ఒక వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏం జరిగింది ఏంటనేది కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తూ ఉన్నారు. విశాఖకు సంబంధించినటువంటి ఆ పోలీసులు కూడా పూర్తిగా ఆ బొలెరో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఇందులో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు పండు మాస్టర్ ఫ్రెండ్స్ను కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్స్లో విశాఖలో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 2 మోకాళ్ళు కూడా పండు మాస్టర్ తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ సర్జరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా. సో పండు మాస్టరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తే. ఎందుకంటే అనేక టీవీ షోస్లో ఆయన తన డ్యాన్సులతో కావచ్చు, తర్వాత అనేక ప్రోగ్రామ్స్లో ఆయన ఇటు డ్యాన్సే కాకుండా చాలా కామెడీ షోల్లో కూడా జబర్దస్త్ నటులతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇటు జబర్దస్త్ నటులు కావచ్చు, వారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా ప్రస్తుతం పండు మాస్టరు ఆరోగ్య పరిస్థితి ఏంటి, అతనికి ఏ విధంగా గాయాలయ్యాయి, అతను 2 కాళ్ళు దెబ్బతిన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అతని పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అనుబంధం ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్, ప్రతి ఒక్క డ్యాన్స్ మాస్టర్, ప్రతి ఒక్క జబర్దస్త్ నటుడు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది విశాఖకి వెళ్ళడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నిజంగా పండు మాస్టర్ కాళ్ళ గాయాలు అయ్యాయంటేనే మిగతా డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చలాకీగా ఉండే పండు మాస్టర్, ఎంతో గొప్పగా డ్యాన్స్ చేసినట్టు పండు మాస్టర్ అనేక ఈవెంట్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా సరే పండు మాస్టర్ ఆ ఈవెంట్లో ఉండాలని చెప్పి ఆర్గనైజర్స్ అందరూ కూడా కోరుకుంటారు. అలాంటి పండు మాస్టరు ఎంతో యాక్టివ్గా డ్యాన్సులు చేసే పండు మాస్టరు 2 కాళ్లతో చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసే పండు మాస్టర్ కాళ్ళకి ఈరోజు తీవ్రంగా గాయాలయ్యాయి. అతను మళ్ళీ డ్యాన్స్ చేస్తాడా లేదా అని చెప్పి ఒక టెన్షన్ అయితే చాలామందిలో కనిపిస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కాళ్ళకి సర్జరీ చేస్తారంటే మరి సర్జరీ చేస్తే ఏమన్నా వెంటనే కోలుకునే పరిస్థితి ఉందా, ఆ 2 కాళ్ళతో మళ్ళీ అద్భుతంగా పండు మాస్టర్ డ్యాన్స్ చేస్తాడా?
సో ఇలాంటి ఒక టెన్షన్ అనేది ఫ్రెండ్స్లో అయితే కనిపిస్తోంది. సో విశాఖ ఆ ప్రైవేటు ఆసుపత్రి దగ్గరికి చాలామంది చేరుకుంటున్నారు. పండు మాస్టర్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి అతని ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మిగతా ఫ్రెండ్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే, ఆ బొలెరో వాహనందే తప్పు. ఆ కోళ్లతో అర్ధరాత్రి సమయంలో అంత వేగంగా రావటం వల్ల, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం వల్ల, అందులోనూ అతను నిద్రమత్తులో డ్రైవ్ చేయటం వల్ల మా వెహికల్ని ఢీ కొట్టాడు. పండు మాస్టర్కి గాయాలవడానికి ఆ బొలెరో వాహనమే కారణం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ పోలీసులు ఆల్రెడీ విచారణ ప్రారంభించారు. అక్కడ హైవే సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తూ ఉన్నారు దగ్గరలో ఏమన్నా ఉంటే. అలాగే వీళ్ళు ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి విషయాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరిది తప్పు, ఎవరిది నిర్లక్ష్యం, పండు మాస్టర్ ఉన్నటువంటి కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా, లేకపోతే ఈ బొలెరో వాహనం కోళ్లతో వచ్చినటువంటి వాహనం ఢీ కొట్టడంతో ఇది జరిగిందన్నది కూడా మరికొద్ది సేపట్లో ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర ఉన్నారు, అక్కడ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్తున్నారు. పండు కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా హాస్పిటల్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పండు మాస్టర్ విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో ఉన్నాడు. 2 కాళ్ళకి గాయాలు కావడంతో సర్జరీ చేసేందుకు ప్రస్తుతం డాక్టర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పండు మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఇతను చాలా డ్యాన్స్ ప్రోగ్రాంలు చేశాడు. డి షోతో ఆయనకి మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత అనేక టీవీ కార్యక్రమాల్లో కూడా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ప్రేక్షకుల్ని అలరించాడు పండు మాస్టర్. చాలామంది జబర్దస్త్ నటులతో, చాలామంది డ్యాన్స్ మాస్టర్లతో కలిసి అనేక ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేయడంతో పండు మాస్టర్ గురించి తెలియని వాళ్ళు అంటూ లేరు. పండు మాస్టర్కి ఈరోజు ఉదయం యాక్సిడెంట్ జరిగిందన్నటువంటి వార్త తెలవటంతో ఫ్రెండ్స్ కావచ్చు, డ్యాన్స్ మాస్టర్లు కావచ్చు, జబర్దస్త్ నటులు కావచ్చు, పండు మాస్టర్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పండు మాస్టర్కి యాక్సిడెంట్ జరిగిందా, పండు మాస్టర్కి 2 కాళ్ళకి గాయాలైపోయాయా, అతను ఆసుపత్రిలో ఉన్నాడా అని అందరూ కూడా ఇప్పటికి కూడా షాక్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఏం జరిగింది, పండు మాస్టర్కి ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ ఎవరిది తప్పు కనిపిస్తుందంటే పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ స్పాట్లో చూసినటువంటి వాళ్ళు, పండు మాస్టర్ ఫ్రెండ్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, యాక్చువల్గా అనకాపల్లికి చెందిన బాలు రెడ్డర్స్ అనేటువంటి ఒక డ్యాన్స్ గ్రూపు తగరపు వలసలో, భీమిలి మండలం తగరపు వలసలో ఒక ఈవెంట్ చేశారు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేశారు. మంగళవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున అక్కడ ఈవెంట్ చేశారు. అనేక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేశారు, కామెడీ స్కిట్లు వేశారు. చాలా బాగా జరిగింది కార్యక్రమం, విజయవంతమైంది. అదే జోష్లో వాళ్ళు విశాఖకి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారి మీద అర్ధరాత్రి సమయంలో ఈ 2 వెహికల్స్లో వస్తూ ఉన్నారు. ఒక వెహికల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకో వెహికల్స్లో లేడీ ఆర్టిస్టులు ఉన్నారు, డ్యాన్సర్స్ ఉన్నారు, పండు మాస్టర్ కూడా ఉన్నాడు. అయితే ఒక మహిళకి అస్వస్థతకు గురైంది, కొంత వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే చాలామంది లేడీస్కి కార్లలో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, వామిటింగ్స్ రావటం అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఆ వామిటింగ్స్ వస్తున్నాయంటే పక్కకు ఆపారు. 2 కార్లు కూడా పక్కకు ఆపినటువంటి క్రమంలో 2-3 కిందకి దిగేశారు. ఆ మహిళ కూడా కొంత రెస్ట్ తీసుకుంటోంది అక్కడ వెహికల్స్ ఆపి రోడ్డు పక్కన కూర్చొని. అదే టైంలో కొద్దిసేపటికి వెనక నుంచి వచ్చినటువంటి ఒక బొలెరో వాహనం, కోళ్ల లోడుతో వచ్చినటువంటి ఆ బొలెరో వాహనం అక్కడ ఈ 2 వెహికల్స్ని ఒక్కసారిగా ఫాస్ట్గా, వేగంగా, బలంగా వచ్చి ఢీ కొట్టేసింది. వెనకాల ఉన్నటువంటి కారులోనే పండు మాస్టర్ ఉన్నాడు, వెనక లైన్లో కూర్చొని ఉన్నాడు, కారు లోపలే ఉన్నాడు. ఈ కోళ్ల లోడుతో వచ్చినటువంటి వెహికల్ వెనకాల ఒక్కసారిగా కొట్టడంతో ఆ వెహికల్ పూర్తిగా వెనకాల దెబ్బతింటంతో పాటు ఆ స్పీడ్ మీద ముందు ఆపినటువంటి వెహికల్ని కూడా ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో మొత్తం కార్ షేప్ కూడా మారిపోయింది, మొత్తం నుజ్జు అయిపోయింది పరిస్థితి. లోపల ఉన్నటువంటి పండు మాస్టర్ 2 మోకాళ్ళు కూడా విపరీతమైనటువంటి గాయాలయ్యాయి. 2 మోకాళ్ళ భాగంలో కూడా కాలు మొత్తం కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగా కారు ప్రెస్ అయిపోవటం వల్ల లోపల ఉన్న వాళ్ళని బయటకు తేలినటువంటి పరిస్థితి ఉంది. చాలా కష్టం మీద వాళ్ళని డోర్లు ఓపెన్ చేసి లోపల గాయాల పాలన బయటకు తీసి వెంటనే వేరే కారు కూడా మాట్లాడి ఆ కారులో విశాఖలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. పండు మాస్టర్తో పాటు ఇంకొక 2-3 కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. కానీ ఎక్కువగా గాయపడింది పండు మాస్టరే. వెనకాల కూర్చోవడం వల్ల, వెనకాల ఒక్కసారిగా కొనడం చేత ఆయన కాళ్ళు బాగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం పైనుంచి కింద వరకు కూడా చిన్న గాయాలు ఉన్నాయి, కానీ కాళ్ళకు మాత్రం చాలా పెద్ద గాయాలైనట్టుగా
ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. అతనికి సర్జరీ చేసే ప్రయత్నంలో కూడా డాక్టర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ ఫ్రెండ్స్ కావచ్చు, జబర్దస్త్ నటులు వీళ్ళ ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కొంతమంది వైజాగ్కి బయలుదేరుతూ ఉన్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా విశాఖలో ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. సో పోలీసులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. తప్పంతా కూడా వెనకాల వచ్చినటువంటి ఆ కోళ్ల లోడుతో వచ్చినటువంటి బొలెరో వాహనంగా పోలీసులు కూడా తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా స్పీడ్గా వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నారు, సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారి మీద నిర్లక్ష్యంగా చాలా వేగంగా నిద్రమత్తులో వచ్చి ఢీ కొట్టినట్టుగా పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పండు మాస్టర్ వెహికల్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళకి చిన్న సమస్య వస్తే రోడ్డు పక్కకి ఒక సైడ్కి ఆపి వాళ్ళు ఉంటే, ఇంకా వెనక నుంచి వచ్చిన వాళ్ళు అంతే జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్పలేని పరిస్థితి ఉంది. మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు, పెద్ద పెద్ద రహదారుల మీద వెళ్ళేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెళ్తేనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సో ఆ కోళ్లలోడుతో ఉన్నటువంటి బొలెరో వాహనం అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్కి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. సో పండు మాస్టర్ ఫ్రెండ్స్ కావచ్చు, మిగతా నటులు కావచ్చు, డ్యాన్స్ మాస్టర్లు కావచ్చు ఒకటే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే డ్యాన్స్ మాస్టర్ అంటే వాళ్ళు కాళ్ళతోనేనండి, వాళ్ళు ప్రతి రెగ్యులర్గా వాళ్ళు అనేక షోస్లో కావచ్చు, డ్యాన్స్ ప్రోగ్రాంలో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో కావచ్చు, బయట ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు పిలిచినా వాళ్ళు డ్యాన్స్ చేయటానికి కారణం ఏంటి? రెండు కాళ్ళు ఎంతో అద్భుతంగా, ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంతో వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అలాంటి కాళ్ళకి గాయాలు కావడంతో డ్యాన్స్ మాస్టర్లు తట్టుకోలేకపోతున్నారు. రెండు మోకాళ్ళు కూడా తీవ్రమైన గాయాలు కావడంతో పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలి, ఆ సర్జరీ ఏదో త్వరగా కంప్లీట్ చేసి సక్సెస్ అయ్యి మళ్ళీ మామూలు మనిషిగా మళ్ళీ ఎప్పట్లాగా అంతే ఉత్సాహంతో డ్యాన్సులు చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఆ డ్యాన్స్ చేసే కాళ్ళకే గాయాలు కావడంతో చాలామంది ఫ్రెండ్స్, నటినట్లందరూ కూడా చాలా బాధకు గురవుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా ఇన్వెస్టిగేట్ జరుగుతోంది. ఇంకేదైనా తప్పు ఉందా, ఈ బొలెరో వాహనం కాకుండా ఇంకేమైనా నిర్లక్ష్యం ఎక్కడైనా కనిపిస్తుందా? ఈ ఫ్రెండ్స్ చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఆ బొలెరో వాహనం డ్రైవర్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ స్థానికంగా చూసిన వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఈ వెహికల్స్ అన్ని కూడా పోలీసులు తమ ఆధీనం చేసుకున్నారు. అక్కడ ఆసుపత్రి దగ్గర కూడా పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఇంకొద్ది గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.